పండించే ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుందండి. అదే నిజమైతే బుల్లెట్ మీద కూడా ఖచ్చితంగా చావుబోయేడి పేరు రాసే ఉంటుంది. డబ్బు పలుకుబడితో సృష్టించిన ఫేక్ రిపోర్ట్స్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఫేక్ రిపోర్ట్స్ అని ఝాన్సీ గారు నోటి మాటలతో చెప్తే ఎలా నిజమైపోతుంది? నా క్లయింట్ కి హెల్త్ ఇష్యూ ఉందని డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఫేక్ అని చెప్తే లాయర్ గా డాక్టర్ వృత్తినే అవమానించినట్టు అవుతుంది. పోనీ ఇవి ఫేక్ అని చెప్పడానికి ఝాన్సీ గారి దగ్గర ఏమైనా సాక్ష్యాలుంటే చూపించమని చెప్పండి. ఝాన్సీ గారు, రిపోర్ట్స్ చూశాక కూడా మీరు ఎలాంటి ప్రాబ్లం లేదని, అలాగే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ ని ఫేక్ అని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? ఉన్నాయి యువర్ ఆనర్. అయితే చూపించండి. కొత్తగా ఎవిడెన్స్ ఏమీ చూపించాల్సిన అవసరం లేదు. ఇవి ఫేక్ రిపోర్ట్స్ అని ఇవే చెప్తున్నాయి. ఝాన్సీ గారు, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. యువర్ ఆనర్, జాగ్రత్తగా గమనిస్తే ఈ మెడికల్ రిపోర్ట్స్ లో తేదీలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నాయి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తేదీ ఒకటి ఉంటే టెస్ట్లకి సంబంధించిన రిపోర్ట్స్ కి సంబంధించిన తేదీలు మరొక రోజు ఉన్నాయి. యువర్ ఆనర్, అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజే టెస్టులు చేయాలనే గ్యారంటీ ఏం లేదు కదా? నిజమే, కానీ మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ ఉందని చూపించారో దానికి పర్టికులర్ గా అడ్మిట్ అయిన వెంటనే టెస్టులు చేయిస్తారు. సరే, మీరన్న ప్రకారం అదే రోజు టెస్ట్ చేయలేదో అనుకుందాం, కానీ హాస్పిటల్ మెడికల్ రిపోర్ట్స్ నెంబర్ తప్పుగా ఉంది కదా మేడం? యువర్ ఆనర్, వీళ్ళు బాగా పేరున్న హాస్పిటల్నే ఎంచుకున్నారు, కానీ ఆ హాస్పిటల్ రిపోర్ట్ నెంబర్ ఈ ఫార్మేట్లోనే ఉంటుంది. ఆ విషయం మీరు ఇంటర్నెట్లో కొట్టినా వస్తుంది. కావాలంటే మీరు కూడా మళ్ళీ ఒకసారి చూడండి మేడం. మృణాళి గారు, దీనికి మీ ఆన్సర్? పాపం డిఫెన్స్ లాయర్ గారు తాను అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వకపోవడంతో టెన్షన్తో బిగుసుకుపోయారు. అలాంటి ఆవిడ ఇప్పుడు ఎలా జవాబు చెప్పగలరు యువర్ ఆనర్? కేవలం అనారోగ్యం పేరుతో కోర్టుని తప్పుదోవ పట్టించడానికి చేసిన ప్రయత్నమే ఇది. యువర్ ఆనర్, లాస్ట్ టైం డ్రంక్ అండ్ డ్రైవ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనే డ్రామా ఆడారు. ఇప్పుడు హెల్త్ ఇష్యూ అనే డ్రామా ఆడారు. బెయిల్ కోసం ముందు ముందు ఇంకా ఎన్ని డ్రామాలైనా ఆడతారు. సదరు ముద్దాయి దుర్గేష్ నా క్లయింట్స్ కవిత, ఐశ్వర్యాలను తీసుకెళ్లినట్టు చూసిన ప్రత్యక్ష సాక్షి ఉన్నారు యువర్ ఆనర్. మీరు అనుమతిస్తే వారిని విచారిస్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. స్వీటీ, వెళ్ళు. డోంట్ వరీ, పదమ్మా, కమ్. జడ్జి గారికి నమస్కారం పెట్టు. నీ పేరేంటి? కమల, కానీ అందరికీ స్వీటీలాగే పరిచయం. ఓకే, అక్కడున్న నలుగురు మనుషుల్ని నువ్వు చూసావా? చూశాను. ఎప్పుడు చూసావు? అప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే చూసావు? మొత్తం వివరంగా చెప్పు. ఆ నలుగురు ఈ అక్కలిద్దరిని తీసుకెళ్తుంటే చూశాను.